హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 3 శుభవార్తలు అయితే చెప్పారండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతుండండి. అయితే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం చెప్పినటువంటి శుభవార్తలు ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఇంకా అప్లై చేసుకోలేదో అలాంటి వారికి సంబంధించి ఆన్లైన్ ఇంకా మనకు ఓపెన్లో ఉంది. సో ప్రతి ఒక్కరూ స్పౌస్ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోండి. ఎవరైతే తమ యొక్క భర్త చనిపోయి ఉంటారో భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది భార్య అయితే పొందొచ్చు ఈ స్పౌస్ పెన్షన్ ద్వారా. ప్రతి ఒక్కరు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి. మళ్ళీ మనకు ఈ వెబ్సైట్ అనేది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మనం పెన్షన్ అనేది అప్లై చేసుకోలేము. అయితే ఈ స్పౌస్ పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటు అప్లికేషన్ ఫామ్లో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, వారికి సంబంధించినటువంటి పేరు, వారికి సంబంధించినటువంటి మనకు డేట్ ఆఫ్ బర్త్, సో మొత్తం రాయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు డెత్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఫామ్ ఏదైతే ఉందో సో దాంట్లో మనకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో స్థిరపడి ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా వారి యొక్క పెన్షన్ అయితే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మార్చుకునే విధంగా ప్రభుత్వం ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఈ ఆప్షన్ను మీరు యూజ్ చేసుకొని మీరు ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికే మీరు పెన్షన్ అనేది మార్చుకోవచ్చు. ప్రతి నెల మీరు ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకొని సో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక మనకు మూడో శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మనకు కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలా మంది అయితే ఒక డౌట్ అయితే ఉంది. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు అతి త్వరలోనే విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వం నుండి అప్డేట్ అండి. అయితే ఇప్పుడు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఈ మేబీ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత మేబీ ఈ పెన్షన్లకు సంబంధించి విడుదల చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి కొత్తగా ఎవరైతే పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డ్ కానివచ్చు, ఆధార్ కార్డ్ కానివచ్చు, అలాగే మనకు బర్త్ సర్టిఫికేటు, అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే బ్యాంక్ పాస్బుక్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఇది రెడీగా పెట్టుకుంటే కనుక మనకు అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే మనం ముందుగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి ఉన్నటువంటి శుభవార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే పెన్షన్దారులు చాలామంది ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ను ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి వాళ్ళకు తెలియపరచండి. మేబీ ఈ వీడియో ద్వారా వాళ్ళు మేబీ యూస్ఫుల్ అవ్వచ్చు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.